ఒకసారి నేను చెప్తా ఉంటాను, ఒకసారి నువ్వు రాసుకో. రోల్ నెంబర్ 1. Present, sir. 2. రోల్ నెంబర్ 2 ఎవరు? 3. Present, sir. 4. రోల్ నెంబర్ 4 రఘువంశీ కూడా రావట్లేదు. ఇప్పుడు వచ్చాడు. భానుషం అయిపోయాడమ్మా, తను రావట్లేదు కాలేజ్కి, క్లాస్కి. భానుషం ఎవరితో మాట్లాడతాడు? గణేష్ మాట్లాడతాడు సార్ అతను కూడా నాతో. మరి ఎందుకు రావట్లేదు? ఈ రోజే సార్ రాంది వస్తున్నాడు సార్ ప్రతిసారి. ఈ రోజు వస్తున్నాడా? సరే సార్. రోల్ నెంబర్ 1. Present, sir. 2. Absent 3. Present, sir. 4. Present, sir. 5. Present, sir. 6. Absent amma. 6 absent. 7 absent. 8. Kiran absent. 9. Raju Present, sir. Present, sir. 10. Yeah. 10. 10. 11. Hariprasad 11 absent. 12. Jahnavi 13. Present, sir. 14. Vinareddy absent. 15. 15 తీసే. 15 absent. 16 absent. 17. Ajay Kumar absent. 18. Present, sir. 19. Manikanta. Present, sir. Present, sir. 20. Present, sir. 21 Present, sir. and 22. Present, sir. So coming to today's topic, in the last class we have discussed about the practicals. So malli practicals approach class eppudunte appudu malli manam discuss cheskundam. And today we are having another chapter called as incompatibility. We are having another chapter called as incompatibility. This incompatibility concept entante amma, see, for the preparation of various dosage forms and dosage forms తయారు చేయడానికి we are adding many chemicals, we are adding many ingredients, we are adding many excipients, and we are adding many additives, and also we are taking some vehicle. వాటర్ గా తీసుకుంటున్నాము, వెహికల్స్ తీసుకుంటున్నాము. ఆ వాటర్ అవ్వచ్చు, గ్లిజరిన్ అవ్వచ్చు, రోజ్ వాటర్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఇథనాల్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఓకే, ఈ రెండిట్లో అంటే మనం ఏది తీసుకున్నా, అంటే ఎక్సిపియన్స్ తీసుకున్నా, ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా, లేదా డ్రగ్స్ తీసుకున్నా, ఈ మొత్తం అన్ని కలవకపోతే, అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ లో ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ మనం తీసుకున్న ఎక్సిపియన్స్ ఏదో ఇంకో ఎక్సిపియన్ తీసుకుందాం, ఆ రెండు కలవలేదు అనుకోండి, ఆ కలవ పాయింట్ ఇన్ కేస్ ఇఫ్ దీస్ టూ ఆర్ నాట్ మిక్సింగ్ టుగెదర్, ఆ రెండు మిక్స్ అవ్వకపోతే ఆ కాన్సెప్ట్ అన్నిటిని ఏమంటామంటే ఇన్కంపాటిబిలిటీ అంటాం. అంటే దేనికి పడకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో ఒక 2 గ్రూప్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్ కి పడవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదే సినిమా ఉంటుంది, సినిమా ఉంటుంది, సినిమాలో అందులో 2 గ్రూప్స్ ఉంటాయి, అవునా? ఆ 2 గ్రూప్స్ కి ఎప్పుడు పడదు, అవునా కదా? సో దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కంపాటిబిలిటీ. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏమవుతారు, మళ్ళీ కలుస్తారు ఏదోలాగా, మళ్ళీ ఆ సినిమా లాస్ట్ లోకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళందరూ కలిసిపోతారు, మళ్ళీ అందరూ ఒక టీం అయిపోతారు, క్లాస్ సంథింగ్ ఏదో పేర్లు ఉంటాయి, అందరూ కలిసిపోతారు. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ రెమెడీ. వాటన్నిటికి రెమెడీ ఏంటి? ఎవరో ఒక రౌడీ వస్తాడు, రౌడీ వచ్చిన తర్వాత కాలేజ్ ఆక్యుపై చేద్దాం అనుకుంటారు, సో మొత్తం అందరు కలిసిపోయి పోరాడతారు, అవునా కదా? మొత్తం అందరు కలిసిపోయి పోరాడతారు. సో దే హ్యావ్ టేకెన్ వన్ ఛాన్స్, మొత్తం అందరు కలిసిపోవడానికి ఏదో ఒక మొత్తానికి ఒక రెమెడీ తీసుకున్నారు. ఓకే, అందరు కలిస్తేనే మనకి ఆ రౌడీతో మనం చేయగలము అని. సో ఇన్ ద సేమ్ వే వీఆర్ హ్యావింగ్ ఇన్కంపాటిబిలిటీ విత్ వేరియస్ పొజిషన్స్. ఓకే, ఎక్సిపెన్స్ అవ్వచ్చు, కెమికల్స్ అవ్వచ్చు, ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు, లేదా వెహికల్స్ అవ్వచ్చు, కలరెన్స్ అవ్వచ్చు, ఫ్లేవరెన్స్ అవ్వచ్చు, ప్రతి దానికి మనకి కలవాలని లేదు, ఏదో ఒక ఇన్కంపాటిబిలిటీ ఉంటది. కానీ ఆ కలవడానికి వీఆర్ హ్యావింగ్ సమ్ రెమెడీ. ఓకే, వీఆర్ హ్యావింగ్ సమ్ రెమెడీ
based on different adding emulsifying agents. ఇంకా అంతెందుకు, ఇంకా మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి, మన ఆయిల్ వాటర్ ఉంది. ఆయిల్ వాటర్ ఎప్పటికీ కలవదు, ఓకే, కానీ కలిసేలాగా ఏం చేస్తుంది, కలిసి దాన్ని కలవడానికి ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద ఇంగ్రీడియంట్ వీఆర్ యాడింగ్ ఫర్ మిక్సింగ్ ద ఆయిల్ అండ్ వాటర్? అఫ్ కోర్స్ సర్ఫాక్టెంట్. ఇంకా 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 క్లియర్ గా చెప్పాలంటే ఆయిల్ వాటర్ మిక్స్ అవడానికి ఏం యాడ్ చేస్తున్నాం ఎమల్షన్స్ లో? emulsifying agents. Emulsifying agents. So it is a remedy. It is a remedy. Okay, ఆ రెమెడీ ఏంటి? ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ యాడ్ చేస్తే ఆయిల్ వాటర్ చక్కగా కలుస్తున్నాయి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కంపాటిబిలిటీ ఫర్ ఎవ్రీ ఫర్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ నాట్ మిక్సింగ్ టుగెదర్, ఫర్ వాట్ ఎవర్ ద థింగ్స్ నాట్ మిక్సింగ్ టుగెదర్, we are making to mix with the help of a remedy. Okay, this concept is called as incompatibility. Okay, ee concept ne anta unte amma incompatibility anta. I hope it is clear. అర్థమవుతుందా లేదా? Sir. అర్థమైందమ్మా? Yes, sir. Sir. I'll share my PPT now. It is very very important topic. ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. అర్థమైందా అమ్మా? So this topic is called as pharmaceutical incompatibility. Okay, now see this. Incompatibility occurs. ఇది ఎప్పుడు జరుగుతుందంటే as a result of mixing of two or more antagonistic substances. Antagonistic అంటే which are not equal, అంటే ఆ రెండు కలవకూడనివి, అంటే రెండిటికి పడనివి. ఓకే, ఇప్పుడు సై సినిమాలో చెప్పాను కదా, ఒక రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఆ రెండు గ్రూప్స్ ఏమంటామంటే యాంటగోనిస్టిక్ ప్రాపర్టీస్ అంటాం. ఓకే, సో incompatibility occurs as a result of mixing of two or more antagonistic substances and forms a undesirable product is formed. ఓకే, ఈ రెండు కలిపితే అన్డిజైరబుల్ ప్రొడక్ట్ వచ్చిందంట. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఆ సేఫ్టీ పోతుంది, ఎఫికసీ పోతుంది, అపీరెన్స్ పోతుంది, ఫార్మస్యూటికల్ ప్రిపరేషన్ కూడా ఖచ్చితంగా పోతుంది. అవునా కదా? ఆ ప్రిపరేషన్ మొత్తం పోతుంది. ఎప్పుడైతే ఆ రెండు కలవకుండా ఏదో మొత్తానికి ఆ రెండు కలవకుండా ఏదో ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి బయటికి, ఏమవుతుంది, అది సరిగ్గా యూనిఫామ్ గా ఉండదు, సరిగ్గా కనిపించదు, సరిగ్గా అపిరెన్స్ ఉండదు, అది వేసుకున్న తర్వాత సేఫ్టీ ఉండదు, సరిగ్గా పనిచేయదు, ఫార్మకలాజికల్ యాక్షన్ ఉండదు. సో దిస్ ఇన్కంపాటిబిలిటీ ఇట్ అక్కర్స్ as a result of mixing of two or more antagonistic substances and forming a undesirable product which may affect the safety, efficacy, appearance of the pharmaceutical preparation. I hope it is clear. Okay, next. And why this incompatibility ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకు జరుగుతుందంటే ఇట్ క్యాన్ బి ఆఫ్ కంపౌండింగ్ చేసినప్పుడు ఇన్కంపాటిబిలిటీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఏమో ఒకటి చెప్తాడు, అది వాడు రాసిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి, కానీ మనం మిక్సింగ్ సరిగ్గా చేయకపోవచ్చు, మన ఫార్మసీ. ఓకే, మన ఫార్మసిస్ట్ ఏం చేస్తాం, వాడు ఏదో రెండు చెప్తాడు, ఆ ఇంగ్రీడియంట్స్ మనం ఏం చేస్తాం, రెండు మిక్స్ చేస్తాం, మోటార్ అండ్ పెజల్లో మిక్స్ చేస్తాం. మనకి ఏవో కంగారు ఉంటుంది, మనకి ఏవో పనులు ఉంటాయి, మనం ఏం చేస్తాం, సరిగ్గా మిక్స్ చేయకుండా ఇచ్చేస్తాం, కాంపౌండ్ చేస్తాం వాడికి. ఓకే, కాంపౌండ్ చేస్తే ఏమవుద్ది, ఆ సేఫ్టీ ఉండదు, వాడికి ఎఫికసీ ఉండదు, సరిగ్గా అపియరెన్స్ ఉండదు. ఇలా చూసారా ఎమల్షన్ ఎంత బాగా మిక్స్ చేశాడు, అది సరిగ్గా మిక్స్ చేయకపోతే ఎలా ఉంటుందమ్మా, కొంచెం ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది, కొంచెం వాటర్ కనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? సచ్ దాట్ వీ షుడ్ టేక్ కేర్. ఎందుకు ఇన్కంపాటిబిలిటీ ఎందుకు జరుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కంపౌండింగ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిస్పెన్సింగ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫార్ములేషన్ తయారు చేసినప్పుడు కూడా జరుగుతుంది. స్టోరేజ్ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, స్టోర్ ఇన్ ఏ కూల్ ప్లేస్ అంటాం. ఓకే, ఆ స్టోరేజ్ 8 to 25 degrees కూల్ ప్లేస్ లో పెట్టండి అని చెప్తాను నేను ఎప్పుడు. అవునా? ఆ స్టోరేజ్ ఎండ్ లో పడేసాం అనుకో, ఎండ్ లో పడేస్తే ఏమవుద్ది, మీరు చేసిన ప్రిపరేషన్ పాడైపోతూ ఉంటుంది. సో స్టోరేజ్ వల్ల కూడా ఇన్కంపాటిబిలిటీ జరగవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల కూడా జరగవచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ వల్ల కూడా ఇన్కంపాటిబిలిటీ అనేది జరగవచ్చు. సో ఇన్కంపాటిబిలిటీ అక్కర్స్ డ్యూరింగ్ compounding, dispensing, formulation, storage, manufacturing, and administration of drugs. So this is the concept of incompatibility, why it is occurring. Okay, and we are having three types of incompatibility. It is very very important. We are having three types of incompatibility. There is physical incompatibility, chemical incompatibility, and therapeutic incompatibility. Okay, physical incompatibility, chemical incompatibility, and therapeutic incompatibility. ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీ అంటే మనం ఫిజికల్ గా చేసింది, అంటే మనం చేతితో చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా? మనం చేతితో చేస్తే ఏం చేసాం, ఎమల్షన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎమల్షన్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ కింద ఎమల్షన్ ఆయిల్ వాటర్ తీసుకున్నాం. ఆయిల్ వాటర్ తీసుకున్న తర్వాత ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ సరిపోలేదు అనుకోండి, ఏమవుతుంది,
మనం తీసుకున్న ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ సరిపోలేదు, ఆయిల్ వాటర్ మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది? బాగా లూజ్గా ఉంటుంది సార్. ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ సరిపోతే ఏమవుద్ది? మళ్ళీ ఏమవుద్ది? బ్రేకింగ్ అయిపోద్ది. మనం ఆల్రెడీ ఎమల్షన్ లో చదువుకుందాం, ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. మనం ఆయిల్ వాటర్ ఎంత తీసుకుంటామో ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ కూడా అంత వెయిట్ చేసుకుని తీసుకోవాలని చెప్పాను, అవునా? సో ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ సరిగ్గా లేకపోయినా కానీ ఇట్ క్రియేట్స్ ఇమ్మిజిబిలిటీ అంటే రెండు మిక్స్ అవ్వవు. ఆ రెండు మిక్స్ అవ్వకపోతే ఏమంటామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమ్మిజిబిలిటీ. ఓకే, సో ఈ ఈ అంటే ఫిజికల్ గా మనం ఏదైతే చేస్తామో ఇట్ క్రియేట్స్ ద ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీ. అంటే సరిగ్గా మిక్స్ చేయకపోయినా, సరిగ్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకపోయినా, సో దట్ క్రియేట్స్ ద ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీ. ఓకే, నెక్స్ట్ కెమికల్ ఇన్కంపాటిబిలిటీ. ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇన్సాల్యుబుల్ గా అవ్వచ్చు, ఇమ్మిజిబుల్ అవ్వచ్చు, లేదా ప్రెసిపిటేషన్ అవ్వచ్చు, లేదా లిక్విఫాక్షన్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద ఫోర్ థింగ్స్, దీస్ ఆర్ ద ఫోర్ ప్రాబ్లమ్స్ caused by the physical incompatibility. They are insolubility. You please write down what I'm telling you. Please write down the four problems for the physical incompatibility are immiscibility, insolubility, liquefaction and precipitation. దీని గురించి మళ్ళీ నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కెమికల్ ఇన్కంపాటిబిలిటీస్. కెమికల్ ఇన్కంపాటిబిలిటీ అంటే ఏంటి? ఒక రెండు కెమికల్స్ తీసుకున్నాం మనం, ఆ రెండు కెమికల్స్ సరిగ్గా పడలేదు, ఆ రెండింటికి పడకపోతే ఏమవుద్దామా? ఇట్ డస్ నాట్ ఫార్మ్ ఏ ఫార్ములేషన్ సరిగ్గా రాదు, అవునా కదా? ఫార్ములేషన్ సరిగ్గా రాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కంపాటిబిలిటీ. సో వెన్ ద కెమికల్స్ ఆర్ నాట్ మిక్స్డ్ టుగెదర్ ఈక్వల్లీ, వెన్ ద కెమికల్స్ ఆర్ నాట్ క్లియర్లీ మిక్స్డ్, ఆర్ ఎప్పుడైనా కెమికల్స్ రెండుకు పడకపోతే, ఇఫ్ బోత్ ఆర్ యాంటీ, ఈ కెమికల్ యాంటీ అనుకోండి, ఖచ్చితంగా రెండు మిక్స్ అవ్వవు. ఒకవేళ మిక్స్ చేయాలని చూసినా గానీ మనకు వచ్చే ప్రొడక్ట్ మాత్రం సరిగ్గా ఉండదు. ఇట్ డస్ నాట్ గివ్ ఏ ఎఫికసీ ప్రొడక్ట్. So it is called as chemical incompatibility, where the chemicals are involved in not mixing clearly. Okay, Rama? That is a chemical incompatibility. Next one, therapeutic incompatibility. Therapeutic incompatibility ante color sarga lekapena, okay, dose sarga lekapena, appearance sarga lekapena, okay, tara taste, okay, anni bite kanamata, inka bite kanipiche, inka కలరు, టేస్ట్, అపియరెన్స్ లేదా విజిబిలిటీ, వీటన్నిటికీ సరిగ్గా లేకపోయినా కూడా దట్ ఈస్ కాల్డ్ as therapeutic incompatibility. Okay, so these are the three incompatibilities which are occurs in the pharmaceutical field. I hope it is clear. మళ్ళీ చెప్పమంటే ఒకసారి చెప్తాను. ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీ అర్థమైందమ్మా? చెప్పండి సార్ ఒకసారి. ఏది కావాలి? నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కెమికల్ ఇన్కంపాటిబిలిటీయా? సెకండ్ వన్ చెప్పండి సార్. సెకండ్ వన్ కదా. ఏం లేదు, కెమికల్ ఇన్కంపాటిబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సల్ఫ్యూరిక్ ఏదో ఒక రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పను, ఓకే, మీరు సిరప్ చేశారు కదా, సిరప్ లో ఏం చేశారు? షుగరును వాటర్ వేశారు, రైట్? షుగరు వాటర్ సరిగ్గా పడలేదు అనుకోండి, మరి షుగర్ ఒక కెమికలే కదా. ఓకే, షుగర్ ఒక కెమికల్ అనుకుందాం. అలాగే మనం తీసుకునే వెహికల్ కూడా ఒక కెమికల్ అనుకుందాం. ఓకే, సో అంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, ఈ రెండింటికి సరిగ్గా పడలేదు అనుకోండి, షుగర్ కి వాటర్ కి సరిగ్గా ఆ రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి. అఫ్కోర్స్ ఇఫ్ దీస్ టూ ఆర్ నాట్ మిక్సింగ్ టుగెదర్, దట్ కాసెస్ ద కెమికల్ ఇన్కంపాటిబిలిటీ. ఓకే, అంటే రెండు కెమికల్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు కెమికల్స్ సరిగ్గా కలవకపోతే, పోనీ కలిసినా ఇఫ్ ద ప్రొడక్ట్ ఈస్ నాట్ డిజైర్డ్, మనకు వచ్చిన ప్రొడక్ట్ సరిగ్గా లేకపోతే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెమికల్ ఇన్కంపాటిబిలిటీ. ఓకే, థెరప్యూటిక్ ఇన్కంపాటిబిలిటీ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద థెరప్యూటిక్ ఏంటంటే బయటకు వచ్చేసిన తర్వాత, అంటే కలర్ సరిగ్గా లేకపోయినా, మనం తీసుకున్న డోస్ సరిగ్గా లేకపోయినా కానీ, అపియరెన్స్ సరిగ్గా లేకపోయినా, టేస్ట్ సరిగ్గా లేకపోయినా, ఆల్ ద ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత, సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ థెరప్యూటిక్ ఇన్కంపాటిబిలిటీ. I hope it is clear. The three concepts. Hello? I hope it is clear. Okay. Yes, sir. Yes, sir. Yes, shall I proceed for next slide? Sir. Yes, thank you. Yes, sir. Yeah, so this is the physical incompatibility. So ఇంకా పక్కగా మనం ఇంకా దాని లోపలికి వెళ్ళొచ్చు. We can go detailed. In detail, what is physical incompatibility? When two or more than two substances are combined together
a physical change takes place and forms a unacceptable product is formed. Okay, for example, we are taking oil and we are taking water. Okay, if these two are not mixing together, if else mix అయిన తర్వాత కూడా if we get a undesirable product, unacceptable product is called as a physical incompatibility. Okay, so see here, physical changes involves, so physical incompatibility ఏముంటాయంటే దేని వల్ల అవుతుందంటే ఇమ్మిజిబిలిటీ వల్ల, ఓకే, ఇన్సాల్యుబిలిటీ వల్ల, ఓకే, ఇమ్మిజిబుల్ అవ్వచ్చు, ఇన్సాల్యుబిలిటీ వల్ల అవ్వచ్చు, అండ్ ఆల్సో లిక్విఫాక్షన్ వల్ల. ఇందా ఆల్రెడీ చెప్పాను, లిక్విఫాక్షన్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లిక్విఫాక్షన్ అండ్ ఆల్సో ప్రెసిపిటేషన్. ఓకే, ప్రెసిపిటేషన్ వల్ల అవ్వచ్చు, ఇమ్మిజిబిలిటీ వల్ల అవ్వచ్చు, ఇన్సాల్యుబిలిటీ వల్ల అవ్వచ్చు, అండ్ లిక్విఫాక్షన్ వల్ల కూడా ఈ ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీ అనేది జరగవచ్చు. ఓకేనమ్మా, అండ్ ద ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీ మే బి కరెక్టెడ్. అవి మళ్ళీ కరెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఇన్కంపాటిబిలిటీ ఫామ్ అవుతుంది, నేను చెప్పాను ఆల్రెడీ. వీ కెన్ కరెక్ట్ ఇట్ బై యూజింగ్ వన్ ఆర్ మోర్ ఫాలోయింగ్ మెథడ్స్. ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మిక్సింగ్, అంటే మిక్సింగ్ చేసినప్పుడు చేంజ్, అంటే మనం ఒక టైప్ ఆఫ్ మిక్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమల్షన్ తయారు చేసినప్పుడు నేను చెప్పాను ఒక సైడే మిక్స్ చేయాలమ్మా, మళ్ళీ వెనక్కి రాకూడదని చెప్పాను, గుర్తుందా? ఓకే, ఆ మిక్సింగ్ ఆర్డర్ మార్చవచ్చు. వీ కెన్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద మిక్సింగ్. ఓకే, ఎమల్సిఫికేషన్ అంటే ఎమల్సిఫికేషన్ అంటే యాడింగ్ ద ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ యాడ్ చేయాలి. ఓకే, అండ్ అడిషన్ ఆఫ్ సస్పెండింగ్ ఏజెంట్. సస్పెన్షన్స్ ఫామ్ చేయడానికి ఏం కావాలమ్మా మనకి? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వి రిక్వైర్డ్? ఒక సస్పెన్షన్ ఫామ్ అవడానికి ఏం కావాలి మనకి? సస్పెండింగ్ ఏజెంట్. గుర్తులేదా? ఒక ఆరెంజ్ పల్పు మనం ఆరెంజ్ జ్యూస్ లో చక్కగా ఉంటాయి, మళ్ళీ మనం షేక్ చేస్తే మళ్ళీ పైకి వస్తాయి. ఎందుకు వస్తాయి? బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సస్పెండింగ్ ఏజెంట్. ఓకే, సస్పెన్షన్స్ ఆర్ ఫార్మ్డ్ because of the suspending agents. Emulsions are formed because of the emulsifying agents. గుర్తుపెట్టుకోండి. Okay, so these are the concepts of correction, like change of order of mixing, emulsification, addition of suspending agent, change in the form of ingredients, and by addition, substitution or omission of therapeutically inactive substances. అంటే ఇంకేమైనా తీయాలంటే తీయొచ్చు, యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేదా మిక్స్ చేయాలంటే మిక్స్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఎలిమినేట్ ద physical incompatibility. And the physical incompatibility involves insolubility, immiscibility, precipitation, and liquefaction. Okay, advaindamma? Shall I proceed? Yes. Boys? Yes, sir. Doubt unte malli cheptanamma. Shall I proceed now? Yes, sir. Yes. So this is the example of this is the example of immiscibility, where oils and water are immiscible with each other. అది ఆల్రెడీ మీకు తెలుసు, ఆయిల్ వాటర్ సరిగా మిక్స్ అవ్వవు. దే క్యాన్ బి మిసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్. ఎమల్సిఫికేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్. ఎగ్జాంపుల్, క్యాస్ట్ ఆయిల్ అండ్ వాటర్ make an emulsion. To overcome this incompatibility, an emulsifying agent is used to make a good emulsion. Okay, this is immiscibility example. Insolubility example. Insolubility ఏంటంటే ఇన్ఎబిలిటీ ఆఫ్, అంటే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు శాండ్ అండ్ వాటర్ ఉంది. ఓకే, ఒక ఇసుక తీసుకుని వాటర్ వేస్తే ఇన్సాల్యుబుల్ అవుతుందా? అవ్వదు కదా. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సాల్యుబిలిటీ. అండ్ దిస్ క్యాన్ బి సాల్యుబుల్, అంటే శాండ్ గురించి చెప్పట్లేదు, మిగతా గురించి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సో ద లిక్విడ్ ప్రిపరేషన్స్ కంటైనింగ్ ఇండిఫ్యూజిబుల్ సాలిడ్స్ సచ్ as chalk, aromatic chalk powder, acetyl salicylic acid, zinc oxide and calamine. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను చాక్, ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, తర్వాత జింక్ ఆక్సైడ్, క్యాలమైన్ ఈ ఒక వెహికల్ లో కలవంట. దే విల్ నాట్ మిక్స్ విత్ ద వెహికల్. ఓకే, టు మిక్స్ విత్ ద వెహికల్ వీఆర్ యాడింగ్ ద సస్పెండింగ్ ఏజెంట్స్. ఓకే, ఇన్సాల్యుబిలిటీని అవాయిడ్ చేయడానికి వీఆర్ యాడింగ్ ద సస్పెండింగ్ ఏజెంట్స్. ఈజ్ ఇట్ క్లియర్? So this is the concept of insolubility. So this is the example of insolubility. Next I'll go to precipitation. Precipitation concept ఏంటంటే, see for example, మీరు షుగర్ ఉంది, షుగర్ వాటర్ ఉంది ఎగ్జాంపుల్ తీసుకోండి. షుగర్ ఎక్కువ వేసేసారు, అంటే షుగర్ వాటర్ లో మిక్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా షుగర్ ఎక్కువ వేసేసారు, మిక్స్ చేస్తున్నారు, ఇంకా కొంచెం ఎక్కువ వేసేసారు, ఇంకా మిక్స్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ గా షుగర్ మిక్స్ అవుతా ఉంటదమ్మా వాటర్ లో. సాచురేట్ అయిపోద్ది. సాచురేట్ అయిపోతే ఏమవుతుంది? కింద ఏం ఫామ్ చేస్తుంది? కిందంతా ఒక అట్టలా ఫామ్, ప్రెసిపిటేషన్ ఫామ్ అయిపోద్ది. అవునా కదా? ఇట్ ఫార్మ్స్ ఏ ప్రెసిపిటేషన్. సో ఈ ప్రెసిపిటేషన్, మళ్ళీ షుగర్ ని ప్రెసిపిటేషన్ తీయడానికి ఏం చేస్తున్నాం మనం?
వీఆర్ గోయింగ్ ఫర్ హీటింగ్, అవునా కదా? ఒక షుగర్ మాలిక్యూల్స్ అన్ని కింద ప్రెసిపిటేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ వీఆర్ గోయింగ్ ఫర్ హీటింగ్. హీటింగ్ చేసినప్పుడు ఏమవుద్ది, మొత్తం మాలిక్యూల్స్ అన్ని బ్రేక్ అయిపోయి, because of heating the molecules will break and it forms, so it tends to dissolve in the water. Okay, so this is the concept of precipitation, and the correction made by the precipitation is called as the physical incompatibility. Okay, so this is the example. This example ichanu, raisins are insoluble in water, some of the raisins. So raisins are insoluble in water. Deen valla em chestam, we are adding some hydrophilic colloids. Okay, we are adding by hydrophilic colloids, we can correct the physical incompatibility. So this is the concept of precipitation. Okay, any examples some of chuskondi, these are all examples, that's it. Okay, these are all examples. And liquefaction also, it is one of the example of eutectic mixture. Gutunda eutectic mixture అని చెప్పాను, గుర్తుందా? ఒక రెండు సాలిడ్స్ ఉంటాయి, ఈ సాలిడ్ కి ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, ఈ సాలిడ్ కి ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, అది ఈ రెండు కలిసినప్పుడు ఇట్ విల్ గెట్ వన్ మెల్టింగ్ పాయింట్. ఈ రెండు కలిసిన తర్వాత ఇట్ విల్ గెట్ వన్ మెల్టింగ్ పాయింట్ అని చెప్పాను, గుర్తుందా? ఎస్ ఆర్ నో ప్లీజ్? ఓకే, ఈ రెండు సాలిడ్స్ మళ్ళీ ఏమవుతాయి, లిక్విడ్ లాగా కనిపిస్తాయి అని చెప్పాను. ఇట్ ఫార్మ్స్ ఎ లిక్విడ్ అండ్ ఇట్ విల్ హ్యావింగ్ ఏ సర్టన్ మెల్టింగ్ పాయింట్ అని చెప్పాను. So that is the concept of liquefaction, and it also can be corrected with the help of a physical incompatibility. So these are the 4 examples regarding the physical incompatibility. I'll send the slides, you just read down. Okkar me chusukunnam idantha expression em ledu. Okay, yeah, when certain see this liquefaction, when certain low melting point solids are mixed together, a liquid or soft mass known as eutectic mixture is produced. This occurs due to lowering of melting point of the mixture to below the lower room temperature and liberation of hydrates. Okay, if such condition takes place, compounding such powders becomes difficult since the ultimate mixture turns into liquid. Okay, so medicament then examples enti camphor, menthol, phenol, thymol, chloral hydrate amma. Okay, so this is how we are a remedy. See the remedy now. These substances can be dispensed by any one of the following method: triturate together to form liquid and mixed with an absorbent like kaolin magnesium carbonate to produce the following powder. So this is how we can make the remedy of the eutectic mixtures. Okay, is it clear amma? Idu okkar chuskondi, right? So this is the concept of physical incompatibility. Next I will go to the chemical incompatibility. I already cheppanu, it is because of the chemical interactions between the ingredients of a prescription and a toxic or inactive product may be formed. Okay, ఈ రెండు కెమికల్స్ సరిగ్గా పడకపోతే ఏమవుద్దమ్మా, రెండు కెమికల్స్ సరిగ్గా ఆ రెండు మీట్ అవ్వకపోతే దే ఫార్మ్స్ ఎ టాక్సిక్ సబ్స్టెన్సెస్. దే విల్ డెఫినెట్లీ ఫార్మ్ ఎ టాక్సిక్ సబ్స్టెన్సెస్ which is inactive product, which does not have any efficiency, it does not have any efficacy, or it does not have any preparation, it does not have any appearance which we cannot take, where the patient cannot take. Okay, రెండు కెమికల్స్ సరిగ్గా మిక్స్ అవ్వకపోతే పేషెంట్ అనేది సరిగ్గా తీసుకోలేడు. So this is how the chemical incompatibility has been described. Okay, while dispensing such prescriptions, the precautions, see the second line, while dispensing such prescriptions, the precaution should be taken either to prevent the formulation of harmful products or to correct them, and prescribed must be informed in this regard. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కెమికల్ ఇన్కంపాటిబుల్ జరగకుండా ఎయిదర్ ఇంకో ప్రొడక్ట్ మార్చాలి, దానికి పడే ప్రొడక్ట్ ఏమైనా తీసుకోవాలి, లేదా ప్రిస్క్రైబర్ మొత్తం క్లియర్ గా ప్రిస్క్రైబ్ చేయాలని చెప్పేసి దానికి రెమెడీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కెమికల్ ఇన్కంపాటిబిలిటీ, వేర్ ఇట్ ఫార్మ్స్ ఏ కెమికల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఏ ప్రిస్క్రిప్షన్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్, రైట్? ఎస్ ఆర్ నో? ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? ముందు స్లైడ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేవు కదా? నో సార్. Yes. So why this how this chemical incompatibility can be recognized ante, it will be change in pH. Okay, pH change untadanta, tarvata oxidation reduction reactions jarugutayi, acid base hydrolysis jarugutayi, double decomposition jarugutayi. Okay, so this is the occurrence of chemical incompatibilities. Chemical incompatibilities occur due to chemical properties of drugs and additives like pH change valla kanipichochu, oxidation reduction reactions valla kanipichochu, acid base hydrolysis valla kanipichochu, alage double decompositions valla kuda chemical incompatibilities kanipichochu. Kaani ఈ కెమికల్స్ కి రెండు మిక్స్ అవ్వలేదు అంటే ఎలాగ మనం కనిపించవచ్చు అంటే, ఎలా మనం చేయాలంటే,
ప్రెసిపిటేషన్ సేమ్ ప్రెసిపిటేషన్ అవ్వచ్చు, ఎఫర్వెసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు కెమికల్స్ సరిగ్గా మిక్స్ చేయలేదు అనుకోండి, మన టీవీలో మన సినిమాలో చూస్తున్నప్పుడు రెండు కెమికల్స్ సరిగ్గా మిక్స్ అయిపోతే ఏమవుతాయి, ఒక్కోసారి పొగలు వచ్చేస్తా ఉంటాయి లేదా ఒక్కొక్కసారి పేలిపోతా ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద కెమికల్ ఇన్కంపాటిబిలిటీ. we can be seen by the effervescence, we can be seen by the decomposition, we can be observed by the color change, or we can be observed by the explosion. Okay, so chemical incompatibility can be noticed by precipitation, effervescence, decomposition, color change, and explosion. Okay, so this is how we can recognize the chemical incompatibilities. And దీని వల్ల ఈ కెమికల్ ఇన్కంపాటిబిలిటీస్ ఎలా కనిపిస్తాయి, ఎలా తెలుస్తాయి అంటే pH చేంజ్ వల్ల కానీ, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ వల్ల కానీ, యాసిడ్ బేస్ హైడ్రోలిసిస్ అని డబుల్ డీకంపోజిషన్ వల్ల. ఓకే, సో దిస్ ఇస్ హౌ we can describe the chemical incompatibility. Okay, and based on the chemical interactions we are having two types of incompatibility amma. Okay, based on the chemical interactions valla we are having two types of incompatibility in chemical incompatibilities. One is tolerated incompatibilities and one is adjusted incompatibilities. Write down, please write it down. Okay, one is tolerated and one is adjusted incompatibilities. Okay, and tolerated incompatibility antante it can be observed by changing of order of mixing. Okay, it is absorbed by changing of the order of mixing the solutions in dilute forms with or without adding the without changing the order of mixing. Okay, order of mixing anedi batti kuda we can identify the tolerated incompatibilities. Okay, adjusted incompatibility ante in adjusted incompatibility change in the formulation. Okay, it is having a change in the formulations and having equal therapeutic value with a compound equal therapeutic value. So these are the two incompatibilities. One is tolerated and adjusted. Tolerated ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మిక్సింగ్ వల్ల ఫామ్ అవుతుంది. అడ్జస్టెడ్ ఏంటంటే చేంజ్ ఇన్ ద ఫార్ములేషన్. We can identify by the change in the formulation. Okay, next one. Next, based on the nature of chemical reaction, it is based on chemical interactions. Okay, based on the chemical interactions we are having tolerated and adjusted, and based on the chemical reactions we are having immediate incompatibility and delayed incompatibility. ఓకే అమ్మా, తొందరగా జరిగేది అలాగే కొంచెం లేట్ గా జరిగేది. ఇఫ్ ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంబైనింగ్ ద ప్రిస్క్రిప్షన్ ఇంగ్రీడియంట్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఇమీడియట్ ఇన్కంపాటిబుల్. అంటే వెంటనే తెలిసిపోయేది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ రెండు కెమికల్స్ కలుపుతున్నాం, రెండు కెమికల్స్ కలుపుతున్న తర్వాత ఖచ్చితంగా అదేదో ఎఫర్వెసెన్సో లేదా కలర్ చేంజో వెంటనే తెలిసిపోయింది అనుకోండి, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇమీడియట్ ఇన్కంపాటిబిలిటీస్. ఓకే, డిలేడ్ ఇన్కంపాటిబిలిటీ అంటే విచ్ ఈస్ చేంజ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, when the chemical reaction proceeds at a very slow rate and no appreciable visible color change occurs. అంటే తొందరగా తెలియంది, తొందరగా కలర్ చేంజ్ అలాంటి ఏం తొందరగా తెలియలేదు అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ as delayed incompatibility. Okay, so this is how we can mention the chemical incompatibilities based on the chemical reaction and based on the chemical interaction, that is tolerated incompatibility and adjusted incompatibility. And nature of the chemical reaction we are making it as immediate or delayed incompatibilities. Okay, so this is the concept of pharmaceutical incompatibilities up to chemical incompatibility. Okay namma, advainda amma ippudu varaku? Is it clear for you? Yes, sir. Clear, sir. Yes, I want sir. all the people to it is very very important chapter for your examination point of view and also your GPAT point of view. అంటే GPAT అంటే మీరు M.Pharma ఎగ్జామ్ రాయడానికి GPAT అనే ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఓకే, అంటే అదొక ఎంట్రన్స్ ఎగ్జామ్. మీ ఎంసెట్ లాగా GPAT అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ M.Pharmacy జాయిన్ అవ్వడానికి. సో మాక్సిమం క్వశ్చన్స్ ఇందులో రిపీట్ అవుతాయి. అలాగే మీ థియరీ ఎగ్జామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఓకేనమ్మా, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్లీజ్. Yes, sir. ఓకే, Yes, sir. I'll close for today. See, నేను ఇంకోటి గమనించింది ఏంటంటే I'm not getting answers from you. I don't know why. I don't know whether you're not studying, or I don't know whether you're not understanding, or I don't know whether you're not concentrating. Okay, ఇది నెక్స్ట్ క్లాస్ నుంచి రిపీట్ అవ్వకూడదు. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ I asked, you please respond to me, and from tomorrow onwards నేను యాక్చువల్గా ఇప్పటి వరకు నేను ఇది ఇవ్వలేదు, దాన్ని ఏమంటారు అసైన్మెంట్స్ ఇవ్వలేదు. ఓకే, so from tomorrow onwards I'll give the assignments also. You please respond, you please study every day, don't waste your time. నేను చెప్పే సబ్జెక్ట్ ప్రతిదీ కూడా మీరు చదవాలి. ఓకే, నేను బుక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా నేను ఏం చేస్తానంటే PDF ఫార్మాట్ లో మీకు మెయిల్ పెడతాను. ఓకే, ఆ మెయిల్లో చూసుకొని చక్కగా చదువుకోండి, అసలు టైం వేస్ట్ చేయొద్దు. నేను చెప్పిన ప్రతి చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకేనమ్మా మీ ఆన్లైన్లో యూ టేక్ ద స్లైడ్స్. మీకు ఆల్రెడీ మీకు ఎందుకు పీపీటీ స్లైడ్స్ ఎందుకు పంపిస్తున్నాను, మీరు చదువుకుంటారని. అర్థమైందా? సో ఖచ్చితంగా చదువుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ స్టడింగ్ ఐ విల్ నాట్ టాలరేట్. ఓకే, ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అంత చదవాలి. అర్థమైందా అమ్మా? డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ సో ఇన్కంపాటిబిలిటీ మోక్స్ రేపు కానీ ఎల్లుండి కానీ కంప్లీట్ చేస్తాను. ఆఫ్టర్ దిస్ విల్ గో ఫర్ ద అసైన్మెంట్స్ అండ్ ఐ విల్ ప్లాన్ ఫర్ ద సెకండ్ సెషనల్ ఆల్సో. ఓకే, ఐ థింక్ ఫస్ట్ సెషనల్ మీరు ఆల్రెడీ అయిపోయింది. ఐ విల్ ప్లాన్ ఫర్ ద సెకండ్ సెషనల్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. ఐ టాక్ విత్ అదర్ టీచర్స్ ఆల్సో. వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తారో ఒకసారి కనుక్కుంటా, అంటే ఎంతవరకు కంప్లీట్ చేస్తారో కనుక్కొని దెన్ ఐ విల్ గో ఫర్ ద సెకండ్ సెషనల్ ఎగ్జామినేషన్. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక రోజు ఐ విల్ హ్యావ్ ఎ సర్ప్రైజ్ టెస్ట్ ఫర్ యూ వేర్ ఐ వాంట్ టు సీ ఆల్ ద పీపుల్. నేను ఆల్రెడీ ముందే చెప్తాను, ఐ వాంట్ టు సీ ఆల్ ద పీపుల్ త్రూ వీడియో. ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెడతాను అండ్ బేస్డ్ ఆన్ దట్ మార్క్స్ ఐ విల్ ఫైనలైజ్ ఇన్ యువర్ ఫైనల్ థియరీ మార్క్స్. ఫిజికల్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో ఆ మార్క్స్ బట్టి నేను ఫైనల్ మార్క్స్ లో కూడా నేను చూస్తాను. అండ్ ఆల్సో అసైన్మెంట్ మార్క్స్ కూడా వేస్తాను. సో యూ బీ థరో విత్ ఆల్ ద లెసన్స్, యూ బీ థరో విత్ ఆల్ ద చాప్టర్స్. యూ ప్లీజ్ రివైజ్ యువర్ సెల్ఫ్. మీరు ఒకసారి అప్పుడెప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు రివైజ్ చేసుకోండి. ఓకేనమ్మా? సో ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ గురించి చెప్పలేకపోతున్నారు, సస్పెండింగ్ ఏజెంట్స్ గురించి చెప్పలేకపోతున్నారు, అప్పుడే మర్చిపోతే ఎలాగమ్మా? So please be thorough, don't waste your time. Okay, I hope you'll respond to me. Okay, sir. Shall read for now today. Nikita, Sir. Attendance ఈ రోజు రాసుకున్న Sir, తర్వాత చెప్పండి. Number 12 present, sir. నిఖిత రాసుకోమ్మా. Yes, sir. ఒక్క నిమిషం, I'll stop recording and I'll talk to you.